ఎక్స్ట్రాలు చేస్తున్నారు. కొంతమంది నేనైతే మాత్రం ఎక్స్ట్రా ఇప్పుడు హలో, నువ్వే ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తావని నేను అనుకుంటున్నాను. అండ్ అందుకే నేను మీ పళ్ళు రాలు కొట్టాలనుకుంటున్నాను. నువ్వు నా పళ్ళు రాలు కొడతావా? నీదే కాదు, ఇక్కడ ఎక్స్ట్రా చేసిన అందరూ పళ్ళులు రాలు కొడతా. నువ్వు ఎలా రాలు కొడతావు నేను చూస్తారా? ఎలాగో లైవ్ లో చేయలేం కాబట్టి ఇప్పుడు చూడు ఎలా పగలు కొడతాను. సెకండ్ ఎక్స్ట్రా క్యాండిడేట్. ఇక్కడ ఎంత మందికి వీళ్ళు పళ్ళు రాలు కొట్టాలనుంది? నా పళ్ళు ఎవరు రాలు కొట్టరు కానీ అడుగు. ఎంతకు తెగించారా? కాదు, అక్కడ ఎందుకు డైరెక్ట్ ఇక్కడ కూడా కొట్టొచ్చు అంటే చెప్పండి. నాకు కూడా అలానే ఉంది కానీ వదిలితే మొత్తం సెట్ కెమెరామెన్ అందరూ గుడ్డేలా ఉన్నారే. సరే, ఎవరికి మాక్సిమం మా రాంప్రసాద్ మీద కోపం ఉందో రీజన్ చెప్పి ఆయన పళ్ళు రాలుకొట్టొచ్చు. లారీ గారు చెప్పండి మీకు రాంప్రసాద్ మీద ఎందుకు కోపం ఉంది? కుళ్ళు కౌంటర్ లేసి నన్ను హర్ట్ చేస్తున్నాడు, అందుకని నేను హర్ట్ అయ్యాను. అయితే వచ్చేయండి, వ్యాలిడ్ రీజన్. మరి నరేష్ పళ్ళు రాలగొట్టడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఓహో, ధరణి ఏమైంది? రీజన్ ఏంటి? నడుము గిల్లుతా అంటే ఉరికిండు అక్కడికెళ్ళి. రాంప్రసాద్ గిల్లిండు, మరి గిల్లించుకున్నాడే. నేను గిల్లితే ఎందుకు గిల్లించుకోలేదు నువ్వు? గిల్లితే గిల్లించుకోవాలి గానీ ఇప్పుడు ధరణి వ్యాలిడ్ రీజన్. వచ్చేయండి. మ్యూజిక్ అయ్యే లోపల ఎవరు ఫస్ట్ వీళ్ళ పళ్ళు రాలు కొడతారో వాళ్ళే విన్నర్స్. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. రాంప్రసాద్ గారి మీద అయితే చాలా మంది పగ పెట్టుకొని ఉన్నారు, కానీ ఆ మనిషి ఉన్నాడు కదా, నా పళ్ళు చాలా స్ట్రాంగ్. చిన్న పిల్లోడి మీద పగ పెట్టారు కదండి. జీ ధరణి గారు ఏంటండి? గిల్లితే గిల్లించుకోవాలి మేడం. ప్రకాష్ రాజ్ గారే ఈ డైలాగ్ చెప్పినప్పుడు నీకే నాకు నచ్చలేదు. అయిందా? బాగైందా? ఈ రౌండ్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ పళ్ళు రాలగొట్టింది ధరణి ప్రియ గారు. ఆల్ రైట్, సో ఇప్పుడు ఎవరు పళ్ళు రాలబోతున్నాయో చూద్దాము. ఓకే, రెడీ? సరే, ఫస్ట్ భావన గారు పళ్ళు ఎవరు రాలు కొడతారు? భావన గారు అందరికంటే అందంగా రెడీ అవుతున్నారు, మాకంటే అందంగా రెడీ అవుతున్నారు. అలా కుళ్ళుంది నాకు. అయితే కష్టపడండి. ఓకే, ఆర్నా కూర్చో. భావనక్క అంటానమాట. నేను భావనక్క పక్కన నిలబెడితే నువ్వు కదా అక్క అని అంటుంటారు. ఆ మాటకి ఎప్పుడు నేను సరే నువ్వు పక్కకు జరుగు అంటుంటా. వ్యాలిడ్ రీజన్. రండి. అంటే నా పళ్ళు నేనే కొడతారా? రీజన్ చెప్పాలి. రీజన్ ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయింది, ఇంకా తెలుగు నేర్చుకోలేదు. కనీసం ఫుల్ నోర్మోయ్, నాకు తెలుగు బావచ్చు. మేడం నేను కొడతా అంతే, ఫిక్స్. ఏంటి నా పళ్ళు రాలు కొడతావా? ఎందుకు? నేను ఎంత ట్రై చేసినాను, నన్ను పట్టించుకోవట్లేదు, నవ్వట్లేదు, అందుకే నీ పళ్ళు రాలకూడదామని. అంటే నేను నీకు లైన్ వేయట్లేదని నువ్వు నా పళ్ళు రాలు కొడతావా? ఎస్, నేను సాడిస్ట్. ఏంట్రా ఇది? 3, 2, 1 గో మ్యూజిక్. రాంప్రసాద్ సూపర్. అక్కడ మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను చూపిస్తాను నా ఒరిజినల్ పళ్ళు. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ ఇక్కడ క్లీన్ స్వీప్ జరిగింది. ఎవరు వద్దమ్మా, కవర్ చేసుకోకు, ముందు పోయింది మీ పల్లె. సో విన్నర్ సార్ రాంప్రసాద్ గారు అండ్ నరేష్. కొంతమందికి ఇంకా నరేష్ మీద అండ్ రాంప్రసాద్ గారి మీద కోపం ఉంది కాబట్టి మీరు ఇంకెవ్వరిని అడగండి, నేనే రాంప్రసాద్ గారి పళ్ళు రాలకొట్టడానికి రాబోతున్నాను.
మీరేంటి మేడం నా పళ్ళు రాలగొట్టారు? ఇప్పుడు మనమిద్దరం కక్ష తీసుకోవాలి, ఎందుకంటే మీ పళ్ళు రాలగొట్టినందుకు నేను రామ్ ప్రసాద్ గారి పళ్ళు రాలగొడతాను, మీరు నరేష్ పళ్ళు రాలగొట్టండి. అండ్ దాంతో పాటు నేను రామ్ ప్రసాద్ పళ్ళు కూడా రాలగొడతా. కింద మీద ఊపు, వీళ్ళ పళ్ళు రాల్పు. నువ్వు వాడు పళ్ళు రాలగొట్టమంటే ముక్కు నోరు అన్ని పగలు కొట్టేశావు. ఇంద్రజ గారు, ఈ పళ్ళు రాలగొట్టిన తర్వాత ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఎలా అనిపిస్తుంది? మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? కాకపోతే మా రష్మి పళ్ళు రాలకొడతారా, అందుకే వచ్చాను. ఒక 2-3 పళ్ళే రాలకొట్టాను, మిగతా కసి అంతా మా రష్మి గారు తీర్చుకున్నారు. మల్లెమాల వారికి విన్నపం. మీరెందుకు ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు ఇప్పుడు? కాదు, మీరిద్దరు పనిలో ఉన్నారు కదా, మీ యాంకరింగ్ ఏదో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, వద్దు వద్దు, నా పళ్ళు లేవు అక్కడ. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది, అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చాడా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిననే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయి అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను.